Hello everyone, I am Sahiti Moharir and welcome back to my channel. I have been on the UPSC journey myself. Through that experience, I have understood what it really takes to prepare, not just for the prelims, but to be confident all the way till your personality test. So, before starting the actual video, I want to ask you one thing. Why do you want to give UPSC? You know, the success rate of UPSC is just 0.1 percentage. This is not just another exam. Uh, it is a marathon of patience, it is a marathon of discipline and resilience. And if there is one thing that I have learned is this exam is not easy. It will test your patience, it will drain your energy, and at times it will make you question yourself. You will feel tired, you will feel disappointed, and sometimes you even think of giving up. So before we talk about strategy, your reason for giving UPSC has to be strong. If you're thinking to give UPSC just because your parents asked to do, or your friend is doing it, or you just want to try, honestly, it won't sustain you. The only thing that will push you through the tough days is your reason. So, unless your reason is strong enough to keep you going through the worst days, don't jump into the preparation blindly. But if your reason is clear and you are motivated enough, trust me, nothing can stop you. Let's get into the video. మనం ఫస్ట్ అటెంప్ట్ మీద 2026 యూపీఎస్సీ అయితే యూ షుడ్ బి మెయిన్స్ రెడీ బై డిసెంబర్. ఎందుకు అంటే మళ్ళీ వన్స్ మీరు ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి ఓన్లీ హార్డ్లీ లైక్ 2.5 months టైం ఉంటుంది. అప్పుడు ఫుల్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం అస్సలు పాసిబుల్ అవ్వదు. సో ఇప్పుడే లైక్ టిల్ డిసెంబర్ మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. సో ఈవెన్ ప్రిలిమ్స్ చాలా తక్కువ టైం ఉన్నా ఆ టైంలో మనం రివిజన్ అండ్ ఆల్ చేసుకొని కొన్ని టెస్ట్ రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రోడ్ అహెడ్. మనకు ఫస్ట్ స్టేజ్ ఇస్ ప్రిలిమ్స్, దెన్ మెయిన్స్, దెన్ ఇంటర్వ్యూ. చాలా మంది మెయిన్ స్టేజ్లో బర్న్అవుట్ అయిపోతారు అనమాట. అందుకు నేను అంటే చాలాసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నా మెయిన్స్ రెడీ అంటే, నాకు కూడా ఎవరైనా నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రిపరేషన్లో ఇలా చెప్తే బాగుండు అని అనిపించింది. అందుకు లైక్ ఐఎమ్ జస్ట్ స్ట్రెస్సింగ్ ఆన్ దట్. డిసెంబర్ ఆర్ మ్యాక్సిమం జాన్ మిడ్ వరకు మీరు మెయిన్స్ అయిపోయి ఉండాలి. మెయిన్స్ అయిపోయి ఉండాలి అంటే దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ మీ బేసిక్స్ అయిపోవాలి. అంటే ఎన్సీఆర్టీస్ అండ్ ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవాలి. అండ్ దెన్ నోట్ మేకింగ్, అంటే జిఎస్కి ఎవ్రీ సబ్జెక్ట్కి మీ నోట్స్ మీకు ఉండాలి. ఇప్పుడు పాలిటీ తీసుకోండి. వన్స్ ప్రిలిమ్స్ అయిపోతుంది, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీరు GS2 రాస్తారు టెస్ట్ సిరీస్ తీసుకొని. అప్పుడు ఏంటి, మీ పాలిటీ నోట్స్ మీరు రివైజ్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు కూర్చొని నోట్స్ రాయడానికి టైం ఉండదు వన్స్ యూ క్లియర్ ప్రిలిమ్స్. సో ఇప్పుడే నోట్ మేకింగ్ మొత్తం GS మనము చేసుకోవాల్సిన టైం ఇదే. ఎంత టైం అన్నా పెట్టి మనం మాత్రం నోట్స్ రెడీ ఉండాలి మనకు. అండ్ దెన్ మెయిన్స్ రెడీ అంటే ఏంటి, ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ అయిపోవాలి. ఓకే, దెన్ మీ ఆప్షనల్ ఆన్సర్ రైటింగ్. ఓకే, మీరు ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకొని ఇప్పుడు రాయడానికి మీకు పాసిబుల్ అవ్వకపోయినా, అంత టైం కుదరట్లేదు అన్నా మాత్రం ఆప్షనల్కి మాత్రం ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని కొన్ని టెస్ట్స్ రాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆప్షనల్ మనకు మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజ్ నాట్ అబౌట్ రషింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ బిల్డింగ్ లేయర్ బై లేయర్. అందుకే నేను మీకు ఇంతకు ముందు కూడా నా యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటే నేను ఫస్ట్ అసలు న్యూస్ పేపర్ ఎలా చదవాలి, న్యూస్ పేపర్ నుండి ఎలా నోట్స్ చేసుకోవాలో చెప్పేస్తాను. అండ్ జిఎస్కి నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, స్పేస్ ఎలా వదిలేయాలి, అండ్ దెన్ వాల్యూ అడిషన్ కోసం మనం సేమ్ నోట్స్లో మనం ఎలా నోట్స్ చేసుకోవాలి అని చెప్పిన. అండ్ దెన్ ఆన్సర్ రైటింగ్ కూడా రాసి చూపించిన. ఇవన్నీ నా ప్రీవియస్ వీడియోస్, మీరు ఒకవేళ చూడకపోతే ఒకసారి చూడండి. సో నేను స్టెప్ బై స్టెప్, అంటే ఒక లేయర్ బై లేయర్ మీకు ఒక రోడ్ మ్యాప్ ఇస్తున్నా, క్లారిటీ ఇస్తున్నా. ఒకవేళ ఫస్ట్ లైక్ ఇనీషియల్గా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. అండ్ దెన్ ఇంకొక విషయం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలనంటే, డోంట్ పోస్ట్ పోన్ మెయిన్స్ ప్రిపరేషన్ అంటిల్ ఆఫ్టర్ ప్రిలిమ్స్. ఇప్పుడే లైక్ అంటే మీరు ఇప్పుడు ఈరోజు మీరు
ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే యువర్ ప్రిపరేషన్ షుడ్ ఇంక్లూడ్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ఓకే, రిమెంబర్ దాట్. కమింగ్ టు ద స్కెడ్యూల్, ఇప్పుడు మనకున్న మంత్స్ని మనం ఎంత మంచిగా ప్లాన్ చేసుకుంటే అంత మంచి అటెంప్ట్ ఇవ్వచ్చు 2026. ఎందుకంటే ఎక్కడ టైం వేస్ట్ చేయడానికి ఇంకా స్కోప్ లేదు. లైక్ యూ హ్యావ్ టు యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీ అవర్. సో నేను అజ్యూమ్ చేసుకుంటున్నా మీరు జూన్ ఆర్ జూలైలో ఏదో ఒక 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి ఉంటారని, అట్లీస్ట్ బేసిక్స్ లైక్ మీ ఎన్సీఆర్టీస్ పార్ట్ వరకు ఆర్ సమ్ నోట్ మేకింగ్ చేసి ఉంటారని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఆగస్ట్కి వస్తే మీరు ఏవైతే సబ్జెక్ట్స్ ముందు చదివారో అది కాకుండా నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకోండి. లైక్ లెటస్ అజ్యూమ్ పాలిటీ చదివినారు ఆర్ హిస్టరీ అయిపోయింది అంటే ఇప్పుడు ఎకనామీకి వద్దాం ఆర్ జియోగ్రఫీ. లైక్ ఏ సబ్జెక్ట్ మీద అయిపోలేదో అది. సో ఆగస్ట్లో ఎకానమీ చదువుతున్నారు అంటే దాని మీనింగ్ GS 3 పేపర్లో ఎకానమీ ఉంది అంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. మెయిన్స్లో ఉన్న చిన్న చిన్న సబ్జెక్ట్స్ అది హార్డ్లీ 2 days to 5 days ఈచ్ సబ్జెక్ట్కి పెడితే అయిపోతుంది. ఇప్పుడే నోట్స్ కూడా చేసి పెట్టేసుకోండి రెడీగా. సో ఎకానమీ చదివేటప్పుడు మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా కంప్లీట్ చేయండి. ఎకానమీ అంటే అగ్రికల్చర్ కూడా కంప్లీట్ చేయండి. ఓకే, ఇది మనం ఆగస్ట్లో చదివినారనుకుంటే సెప్టెంబర్లో ఏం చేయండి, జియోగ్రఫీ పెట్టుకోండి. అంటే మేజర్ సబ్జెక్ట్స్ నేను చెప్పేది. జియోగ్రఫీతో పాటు మ్యాపింగ్ చేయండి. సో అట్లా ప్రిలిమ్స్కి కూడా యూజ్ అవుతుంది కదా. ఓకే, అండ్ దెన్ ఇంకొక విషయం, నేను ఈ ఈ మంత్స్ ఎట్లా డివైడ్ చేసుకోమని చెప్పిన 3 hour చెప్పా కదా. అంటే మనం ఒక 3 hour స్లాట్ ఆప్షనల్కి ఇస్తున్నాము. ఓకే, నెక్స్ట్ మెల్లగా నవంబర్ అండ్ డిసెంబర్లో మనం ఆప్షనల్ పెంచుకోవాలి. దెన్ అక్టోబర్కి వచ్చేసరికి ఎథిక్స్ చేసేసాయి. కంప్లీట్ మీకు GS 4 అయిపోవాలి విత్ యువర్ నోట్స్, విత్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. అండ్ దెన్ ఎథిక్స్ చేసేటప్పుడు ఒక 4 days స్పెండ్ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అయిపోతుంది. ఓకే, అండ్ దెన్ నవంబర్ డిసెంబర్ వచ్చేసేసరికి సొసైటీ ఫినిష్ చేసేసేయండి. సో GS 1లో ఒక పార్ట్ అయిపోతుంది. అండ్ ఆప్షనల్కి ఇప్పుడు హాఫ్ డే, లైక్ మనం ఆప్షనల్కి టైం ఇంక్రీజ్ చేస్తున్నాం. డిసెంబర్లో ఒక IR పెట్టుకోండి, దెన్ ఆప్షనల్ మళ్ళీ హాఫ్ డే. ఓకే, అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీద ఆల్రెడీ సొసైటీ IR అయిపోతే దెన్ మళ్ళీ హిస్టరీ తీసుకోండి, ఆర్ పాలిటీ ఇంకా చదవకపోతే పాలిటీ పెట్టుకోండి. ఈ స్కెడ్యూల్ లైక్ మీ సబ్జెక్ట్స్ని బట్టి మీరు డివైడ్ చేసుకోండి, నేను ఓవరాల్గా చెప్తున్నా. అండ్ ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ మనకు అయిపోతుంది అంటే దాని మీనింగ్ దాని రిలేటెడ్ GS నోట్స్ ఉండాలి. కొన్ని అన్న లైక్ ఫుల్ టెస్ట్ సిరీస్ మీరు తీసుకోకపోయినా కొంచెమైనా ఆన్సర్ రైటింగ్ రాసి ఉండాలి. ఓకే, అండ్ ఐ రికమెండ్ ఆప్షనల్కి మాత్రం ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ఆప్షనల్కి మాత్రం ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని రాసేసేయండి. ఇంకా చాలా టైం ఉంది మనకి, ఇది ఆగస్టే. సో ఆప్షనల్ టెస్ట్ సిరీస్ మాత్రం ఒకటి ఫినిష్ చేయండి. అట్లీస్ట్ సెక్షనల్ ఫినిష్ చేయలేకపోయినా ఒక ఫుల్ అండ్ టెస్ట్ అన్న ఫినిష్ చేయండి. ఓకే, అండ్ దెన్ జనవరి వచ్చే వరకు లెఫ్ట్ అవుట్స్ అంటే ఏదైనా చిన్న చిన్న టాపిక్స్ మీరు వదిలేసిన ఆర్ అప్పుడు చదవలేకపోయినా మీ డైలీ స్కెడ్యూల్లో ఏమైనా మిస్ అయిపోయిన టాపిక్స్ ఉంటే అవి చేయండి. మ్యాక్సిమం Jan 15th or 20th వరకు ఇంకా మెయిన్స్ క్లోజ్ చేసేసేయాలి మనము. సో అలా మీరు ప్లాన్ చేసుకోండి మీకున్న సబ్జెక్ట్స్ మీరు ఎలా చేయాలి అనేది. మీ నోట్స్ ఉందా ఆర్ ఆల్రెడీ నేనేం రికమెండ్ చేస్తా అంటే ఒకవేళ నోట్ మేకింగ్కి మీకు చాలా టైం పడుతుంది, మీకు ఎలా నోట్స్ చేయాలో తెలియకపోతే టాపర్స్ నోట్స్ ఉంటాయి గూగుల్లో, జస్ట్ అవి డౌన్లోడ్ చేసుకోండి. అంటే అవే యాజ్ ఇట్ ఈస్ వాడమని అనట్లేదు, డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నోట్స్ చేసుకోండి. ఆర్ కొన్ని టాపిక్స్ యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేయొచ్చు. కానీ డైలీ న్యూస్ పేపర్ చదువుతారు కదా, దాని నుండి మాత్రం మీరు ఖచ్చితంగా నోట్స్లో వాల్యూ అడిషన్ రాసుకోవాలి. ఎందుకంటే టాపర్స్ నోట్స్ ఎప్పటికో ఉంటాయి, 2023 ఉంటాయి, 2022 ఉంటాయి, రెలవెంట్ ఉండవు, డేటా చేంజ్ అవుతుంది, కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ వస్తాయి, అవి ఎగ్జాంపుల్స్ పాతగా అయిపోతాయి. సో మీరు ఎవ్రీడే చదివే న్యూస్ పేపర్ నుండి మాత్రం వాల్యూ అడిషన్ మీ నోట్లో రాసుకోవాలి. ఓకే, అండ్ దెన్ ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఐ రికమెండ్ ఆర్ ఐ అడ్వైజ్ February, March, April, May కంప్లీట్గా ప్రిలిమ్స్కి డెడికేట్ చేయాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ క్లియర్ కాకపోతే మనం మెయిన్స్ ఇంత చదివి కూడా వేస్ట్. సో ప్రిలిమ్స్కి మాత్రం Feb, March, April, May కంప్లీట్ డెడికేషన్. అంటే జాన్ నుండి స్టార్ట్ చేస్తాం, జాన్లో లాస్ట్ 10 days నుండి కూడా స్టార్ట్ చేస్తాము. మీరు థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ మీకు ప్రిలిమ్స్తో పెద్ద అంటే ప్రిలిమ్స్ ఈజ్ నాట్ దాట్ మచ్ హర్డీ ఫర్ యూ అని అనుకుంటే మార్చ్ నుండి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్
నేనైతే ఫెబ్ నుండి స్టార్ట్ చేయడం ఈజ్ అడ్వైజబుల్ అని చెప్తాను. అండ్ దెన్ ప్రిలిమ్స్ అంటే ఏంటి మళ్ళీ జీఎస్ ప్లస్ సీసాట్. సీసాట్ కూడా మీరు జాన్ 10th నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు జాన్ నుండి సీసాట్ స్టార్ట్ చేసినా అయిపోతుంది, అంటే మంచిగా టైం పెట్టి. ఇప్పుడు నుండి దాన్ని వరి అవి దానికి ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కువ ఆప్షనల్. మీ ఆప్షనల్ అయిపోయి ఉండాలి అంతే. ఓకే, డిసెంబర్ వరకు మీ ఆప్షనల్ అయిపోవాలి. దాంట్లో ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ రాసి ఉండాలి. అండ్ దెన్ జిఎస్ పైన మీ నోట్స్ మీకు ఉండాలి. ఎందుకంటే వన్స్ యూ క్లియర్ ప్రిలిమ్స్, ఇప్పుడు పాలిటీ ఎగ్జామ్ ఉంది, జిఎస్ 2 మీరు ఎగ్జామ్ రాస్తున్నారంటే జస్ట్ మీ నోట్స్ తీసుకొని దాంట్లో నెక్స్ట్ షార్ట్ నోట్స్ చేసుకుంటారు కదా, అది ముందు పెట్టుకొని రివైజ్ చేసుకోవాలి అంతే. మళ్ళీ మనం అన్ని బుక్స్ వెతుక్కునే అంత టైం ఉండదు వన్స్ ఫిలిమ్స్ అయిపోతే. సో అందుకే నేను మరీ చెప్తున్నా, మీ నోట్స్ మీకు ఉండాలి. ఈ టైంలోనే మనకు నోట్ మేకింగ్ చేసుకోవడానికి కానీ చాలా రీసెర్చ్ చేసి ఎగ్జాంపుల్స్ వెతుక్కోవడానికి టైం ఉంది. సో డిసెంబర్ ఆర్ జనవరికి మీ మెయిన్స్ నోట్స్ రెడీగా ఉండాలి. తర్వాత మీరు ప్రిలిమ్స్కి టెస్ట్ సిరీస్ ఎన్రోల్ అవుతారు. అండ్ ఇప్పుడు చదివేదే ప్రిలిమ్స్కి కూడా సిలబస్ ఉంటుంది ఆల్మోస్ట్ 80% కాబట్టి నథింగ్ టు వరీ. ప్రిలిమ్స్ ఎంసీక్యూసే కాబట్టి నథింగ్ టు వరీ. కానీ కొన్ని సిలబస్ మాత్రం కొన్ని సబ్జెక్ట్స్లో ప్రిలిమ్స్కి లేని సిలబస్ ఉంటుంది మెయిన్స్లో. అవి మాత్రం నేను నోట్స్ ఖచ్చితంగా చేసుకోమని చెప్తా. ఓకే, అండ్ దెన్ ఇది నేను మీకు చెప్పే మెయిన్స్ రోడ్ మ్యాప్ ఎలా చేసుకోవాలి అనేది. ఇంకా ఎవ్రీడే లైక్ డే డివిజన్ మీరు చేసుకోండి. ఆప్షనల్ ముందు చదువుతారా లేకపోతే జిఎస్ ముందు చదువుతారా, దేనికి ఎంత టైం పెడతారు అనేది. కానీ నవంబర్ డిసెంబర్ మాత్రం ఆప్షనల్కి ఒక హాఫ్ డే పెట్టండి, కంప్లీట్ హాఫ్ డే. ఇంకో హాఫ్ డే జిఎస్ చేయండి. ఇప్పుడు 3 స్లాట్స్ చేసుకోవచ్చు, కానీ నవంబర్ డిసెంబర్ 2 స్లాట్స్ పెట్టుకోండి. ఒకటి ఫుల్ జిఎస్, ఒకటి ఫుల్ ఆప్షనల్. ఓకే, then what I advise is, you are not just preparing for prelims, right? So you are preparing to be a officer, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అట్లా. దానికి ఏం కావాలి? ఇట్ రిక్వైర్స్ ఎ మైండ్ సెట్ విత్ లాంగ్ టర్మ్ క్లారిటీ. అందుకు నేను ఏం చెప్తా, ఈ యూపీఎస్సీని ఏదో ఒక ఎగ్జామ్ ఒక రోజులో చూడకండి. జస్ట్ మేక్ యూపీఎస్సీ ఏ లైఫ్ స్టైల్. మీరు ఏదైనా న్యూస్ చూస్తున్నా, సినిమాకి పోయినా, ఆర్ సమ్ ర్యాండమ్ పోస్టర్స్ చూస్తున్నా, మీరు సోషల్ మీడియా వాడుతున్నా, ఏదో ఒక ఎగ్జాంపుల్ని మీరు యూపీఎస్సీ సిలబస్తోనే అయితే లింక్ చేసుకుంటారు కదా, అట్లా. అంటే జస్ట్ మీరు సో దట్ జస్ట్ కీప్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్ అంతే. అండ్ దెన్ కీప్ యువర్ సర్కిల్ స్మాల్. అండ్ పక్కన వాళ్ళతో ఊరికే కంపేర్ చేసుకోకండి. వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, వీళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి టెస్ట్ సిరీస్లో, ఆర్ మీకు అసలు టెస్ట్ సిరీస్లో మార్క్సే రావట్లేదు. జస్ట్ స్టాప్ ఇట్ అంతే. ఎందుకంటే అది ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఇస్తుంది మనకి. మీరు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది జిఎస్ నోట్ మేకింగ్. ఇప్పుడు పెట్టే టెస్ట్ సిరీస్ ఏమి ఫైనల్ ఎగ్జామ్ కాదు కదా. మీ నోట్స్ మీకు రెడీగా ఉండాలి, మీ కంటెంట్ మీ దగ్గర ఉండాలి. స్లోగా ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రమ్ డే 1. ఓకే, అండ్ స్టే కన్సిస్టెంట్. ఇది మాత్రం లైక్ ఖచ్చితంగా మీరు చేయాల్సింది స్టే కన్సిస్టెంట్. ఒకరోజు చదవకపోయినా పర్లేదు, కానీ నెక్స్ట్ డే మాత్రం ఖచ్చితంగా చదవాలి. లైక్ ఒక 10 days 15 days బ్రేక్ తీసుకుంటే మళ్ళీ వచ్చి మీరు చదవాలి అంటే సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో జస్ట్ స్టే కన్సిస్టెంట్. ఒకవేళ బ్యాడ్ డేస్ ఉన్నాయనుకో, బ్యాడ్ డేస్లో ఏం చేయండి, ఒక 3 hours చేసుకోండి, ఒక 3 hours చదవండి చాలు. ఎక్కువ రోజంతా అవసరం లేదు. గుడ్ డేస్లో మాత్రం ఒక 8 to 10 hours పెట్టుకోండి కంపల్సరీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. I hope this video will make you, change your approach, the way you prepare for UPSC. యా, మోస్ట్లీ ఇంతే ఈరోజు నేను చెప్దాము అని అనుకున్నది. కానీ ఒక్కటే, ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ అయిపోయి అయినాక చూసుకుందాం మెయిన్స్ గురించి. ఆ ఒక్క మైండ్ సెట్ మాత్రం ప్లీజ్ పెట్టుకోకండి. మెయిన్స్ డిసెంబర్ వరకు అయిపోగొట్టేసేయండి. అండ్ దెన్ మీరు ఎంతసేపు కావాలంటే ప్రిలిమ్స్ చదువుకోవచ్చు. వన్స్ ప్రిలిమ్స్ అయిపోగానే మీ మెయిన్స్ నోట్స్, మీ ఆప్షన్ అంతా రెడీగా ఉంటుంది కాబట్టి ఆ 2.5 months మీకు స్ట్రెస్ లేకుండా చాలా ఈజీగా మెయిన్స్ ఇవ్వగలుగుతారు. అదే నేను చెప్తున్నా అంతే. ఓకే, I know this journey is long and often feels lonely, but remember you are not alone. Many of us are walking the same path, facing the same doubts and struggles. But all I can say is, stay consistent, stay honest with yourself, and trust the process. Results may take time, but your growth will not go waste.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ టెలిగ్రామ్‌లో నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. కానీ నేను కూడా చాలా ఛానెల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటా కదా టెలిగ్రామ్‌లో. సో, ఆ మెసేజెస్ నేను మిస్ అయిపోతున్నా. అండ్ ఎవ్రీ అవర్ ఆర్ ఎవ్రీ డే ఓపెన్ చేయం కదా! సో, నేను మెసేజెస్ ఆర్ డౌట్స్ మిస్ అయిపోతున్నా. మీరు కామెంట్ సెక్షన్‌లో మీ డౌట్స్ ఆర్ మీకు ఎనీ క్వెరీస్ ఆర్ ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. కీప్ గోయింగ్. యూ కెన్ డూ దిస్. థ్యాంక్ యూ. Please like, share and subscribe to my channel. Thank you so much for watching.